ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. ఇప్పుడే మాకు ఒక వార్త అయితే తెలిసిందండి. మా ఊరికి దగ్గరలో పులి అనేది తిరుగుతుందంట. అందుకే మనం ఈ రోజు దానికోసం క్యాంపింగ్ చేయడానికి వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏమో పులి తిరుగుతుంది, మనం వెళ్ళబోయే ప్రాంతంలో పులి ఉండదు కాబట్టి ఆ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అయిపోతున్నామండి. అందుకే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చేద్ది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని. ఇప్పుడు టైం వచ్చింది కరెక్ట్గా 9:27 అవుతుందండి పొద్దున్నే. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అండి, చల్ల పొద్దున్నే వెళ్ళి సామానం తెచ్చుకున్నాం అనుకోండి, మనం కూడా అలసిపోము, కొంచెం బాగుంటుందని చల్ల పొద్దున్నే ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట క్యాంపింగ్ వెళ్ళడానికి. ఇప్పుడు వెళ్ళి కోరుకుంటూ వెళ్ళి సామానం అది కొనుక్కు రావాలండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి సామానం చక్క పట్టుకుని బయలుదేరాలి. అందుకే చేతులు కాల్చుకోకుండా గ్యాస్ బండ్లో గ్యాస్ ఫిల్ చేసుకుంటా కోరుకుంటూ వెళ్ళిపోతున్నాం. అదిగో వెహికల్ అదిగో. మీరు ఎందాక కారు చూసారు చూడండి. ఆ కారు ఏంటనుకుంటున్నారు, పులిని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ అనమాట. ఇక కొండ కాపాడుతుంది చూడండి, పులి దగ్గరలోనే ఉందని అన్నారు. అందుకే పోలీస్ కారు అనేది వచ్చిందనమాట. మేము బండి వేసుకుని దారంటే ఎందుకు వస్తాం అనుకుంటున్నారు, ఈ లొకటలోనే పులి ఉంది, ఒకవేళ కనపడితే మీకు చూపిస్తారని తెగ తిరుగుతున్నాం. కానీ ఆ కారు కాపాడతలేదు, ఆ లొకట కూడా కాపాడతలేదు. ఇంక వెళ్ళిపోవాలి ఇంటికి. అమ్మా మాకు కారం ఉప్పు సాల్ట్ తీయమని తీసావా? మసాలా కారం సాల్ట్ సరిపోతాయిలే. పులి గురించి అయితే తిరిగండి ఫైనల్ అయితే ఇంటికి వస్తాం. ఇంకా సామానం చక్క పెట్టుకుని బయలుదేరాలి మన క్యాంపింగ్ చేసే ప్లేస్కి. మన బండికి అయితే లగేజ్ అంతా సర్దేశామండి, సిద్ధమైపోయింది మన బండి. ఆమెదా మేము వెళ్ళొస్తామే. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కే. ఓకే, కష్టంగా ఉందా? ఎప్పుడు చూసినా ఇది ఇబ్బంది అవుతుంది. బాయ్ అమ్మా. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నాం అన్నది మీకు ఏమాత్రం చెప్పలేదు కదండి. వెళ్ళే ప్లేస్ గురించి అయితే మాకు ఏమాత్రం ఐడియా లేదండి. అంటే అనుకోకుండా క్యాంపింగ్ చేయడానికి అయితే బయట వెళ్తున్నాం. ఏ ప్లేస్లో క్యాంపింగ్ చేస్తాం అన్నది కూడా మాకు కూడా ఐడియా లేదండి. వెళ్ళిన తర్వాత ప్లేస్ ఏదో చెక్ చేసుకుని నచ్చిన ప్లేస్లో క్యాంపింగ్ చేయాలన్నమాట. ఇలా చూస్తున్నారు కదండి, మేము వెళ్ళే దారిలో ఏదో ఊరు పాడుపడిపోయి ఉంటుంది అనమాట. ఇలా వెళ్ళే దారిలో చాలా ఊర్లు ఉన్నాయి కదండి. ఏదో ప్లేస్లో క్యాంపింగ్ చేయడానికి బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు ఏంటంటే పులి అనేది ఈ ప్రాంతంలో లేదు కాబట్టి అండి, మనం ఇంకా లోపలికి వెళ్ళి ఒక మంచి డేంజర్ ప్లేస్లో క్యాంపింగ్ చేద్దామండి. అందుకే ఇంకా లోపలికి అనేది వెళ్తున్నామండి మేము. ఇలా చూడండి, మనం ఇక్కడికి వచ్చేటప్పటికి సూర్యమయ్య కూడా చిన్న చిన్నగా దిగిపోతే సిద్ధంగా ఉన్నాడు. ఇక దూరంగా కనపడుతుంది చూడండి, అదే దేవీపట్నం అనమాట. మా ఊరిని వదిలేసి ఇంత దూరం వచ్చామన్నమాట. ఇలా చూడండి, వచ్చే దారిలోని పాడుపడ్డ స్కూళ్ళు ఉన్నాయి. నాకు ఎందుకు ఈ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీరు ఎందాక బడి చూసారు కదండి, ఆ బడిలో కూడా క్యాంపింగ్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదండి, ఎందుకంటేనే ఈ ప్లేస్ మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ అంటే వెళ్ళడానికి లేకుండా అయిపోద్ది. అందుకే ఈ ప్లేస్లోనే క్యాంపింగ్ చేద్దాం ఈ రోజుకి. ఒక్కసారి విజువల్స్ చూడండి, ఈ లొకేషన్ ఎంత బాగుందో. ఫైనల్లీ అండి, ఒక సంవత్సరం తర్వాత దేవీపట్నంలో అడుగు పెట్టాం. మళ్ళీని మనం ఈ ప్లేస్లోనే క్యాంపింగ్ చేసుకుని ఉండబోతున్నాం. ఇంతకీ క్యాంపింగ్ చేయడానికి ఎవరెవరం వచ్చామంటే నేను శనక్కిగడి మాత్రమే. ఇదే ప్లేస్లో క్యాంపింగ్ చేసుకుని ఉండబోతున్నాం ఈ రోజంతా. మనం మేము ముందుకుండా వచ్చినప్పుడు అండి ఈ చెట్టు చాలా పెద్దగా నుంచుని ఉండేది, కానీ పొడిపోయింది అనమాట ఈ వరదలకి. సావనం అది దింపేసండి క్యాంపింగ్ అది వేసేసుకుందాం. ఎందుకంటే అండి మేము వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. సూర్యమయ్య కూడా కిందకి దిగిపోతున్నాడు. అలాగే ఒకసారి సౌండ్ అనండి, ఆలల నుంచి వచ్చే సౌండ్ వినడానికే మంచి ఇన్ని సొంపుగా ఉందండి. ఏదో బోటు చేపలాటకి బయలుదేరింది అనమాట. అందుకేనండి ఈ అందమైన ప్లేస్లో చీకటాడక ముందు క్యాంపింగ్ అంటే అది తీసుకుందామండి. మనం నైట్ సేఫ్టీగా పడుకోవడానికి క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి. అదిగో దూరం కొండల మధ్య నుంచి ఏవో పొగలు వస్తున్నాయండి. లేకపోతే ఏదైనా అంటుకుందో లేదంటే ఎవరైనా ఉంటున్నారో తెలియదు, కానీ కొండల మధ్య నుంచి అయితే పొగలు వస్తున్నాయి. ఒకసారి అలా చూడండి, గోదావరి మధ్య నుంచి ఏదో కొట్టుకొస్తుంది, నీటి నుంచి ఏదో మృతదేహం కొట్టుకొస్తుంది. చేప అది చచ్చిపోయింది ఎండదెబ్బకి. పక్షులు కూడా గూటికి వెళ్ళిపోతున్నాయండి. ఏంటి మీకు ఫ్యామిలీని చూపించిన, అలా నైట్ అంతమంది ఆ పడవలోనే ఉంటారో, ఆ పడవలోనే చేపలు పట్టి పడుకుంటారనమాట. చూసారా, ఒక ఫ్యామిలీ పడవ ప్రయాణం సాగిస్తున్నారు చేపల వేటతోటి. అమ్మాయి ఇక్కడ చూడండి, గబ్బులే ఉన్నాయో, మొత్తం అన్ని గబ్బులే ఏటకి బయలుదేరి చీకటి ఆడుతుంది కదండి. ఇక్కడ పూర్తిగా చీకటి అడిపోయిందండి మొత్తం. ఇక్కడ గోదావరి దగ్గర ఉండటం వల్ల చల్లగాలి గట్టిగా వేస్తుంది. అక్కడ చూడండి కొండ ఏదో దీపాలు పెట్టినట్టు ఎలాగుందో, మొత్తం పెద్ద కొండ తగలడిపోయింది. అలా చూడండి, గబ్బులేమో తెగ తిరిగేస్తున్నాయి మా చుట్టూరును. చూడడానికి ప్లేస్ అయితే కొంచెం, ఈ ప్లేస్ ఎవరో ఉంటారు కదండి, దానివల్ల కొంచెం భయంగా ఉంది. అందుకే మన క్యాంపింగ్ దాంట్లో లైట్ అది బిగించేద్దామండి. ఇంకా ఆన్ చేసి లైట్ ఆన్ చేసి సెట్ క్యాంపింగ్ దాంట్లో లైట్ అది బిగించేవండి. ఊరు అది వేసారు, దోమలు లోపలికి వెళ్ళిపోతాయి, పురుగులు గట్టన. మీరు అక్కడ పోలీస్ క్వార్టర్స్ చూస్తున్నారండి, చూడడానికి ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఒక్కొక్క లేరును చాలా పెద్దది. క్యాంపింగ్ టెంట్ పక్కన చైర్లు కూడా వేసామండి కుకింగ్ చేయడానికి. ఇదండి ప్లానింగ్, ఇలా సెట్ చేసాం అనమాట. బాబు ఎంతకి శనక్కే ఏంటి రోజు స్పెషల్? ప్రాన్స్ కర్రీ బిర్యానీ. ఈ రోజు స్పెషల్ అండి ప్రాన్స్ కర్రీ బిర్యానీ అనమాట. అందుకే కూరగాయలు కట్ చేస్తున్నాడు శనక్కిగడు. మనం కూడా కట్ చేయాలి. ఆడు ఉల్లిపాయ తొక్కలు తెస్తున్నాడు, మనం ఉల్లిపాయలు కట్ చేయడమే. ఈ ప్లేస్ చూడడానికి నీకు ఎలా కనిపిస్తుందిరా? భయంకరంగానే అనిపిస్తుంది. భయం వేస్తుంది కదా.
ఫస్ట్ టైం అండి ఈ ప్లేస్లో మాకు చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్లేస్ అనేది చాలా దూరం ఉంటుందండి ఊరికి అనేది. పైగా పిట్ట మనిషి కూడా తిరగరండి ఈ ప్రాంతంలోని. ఉంటే ఆ గోదావరిలో ఉంటారు కానీ ఇలా ఒడ్డున ఎవరు తిరగరు. మేమే ఉన్నాం మరి నైట్ ఏమవుద్దో ఏటో కానీ. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, రేపు శనక్కి గడిది పెళ్లి రోజు అనమాట. పార్టీ అడగండి కామెంట్ రూపంలో. బాబు పార్టీ ఇస్తాం మాకు. ఖచ్చితంగా ఇంకోండి మన రొయ్యల కర్రీలోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కటింగ్ అయితే అయిపోయినాయండి. ఇంకేం చేయాలంటే గ్యాస్ బండి బిగించి వంట వండడానికి సిద్ధమైపోలేండి. శనక్కే గడ ఎందుకు డల్గా ఉన్నాడండి. మరి బాబు పార్టీ అవ్వద్దులేరా బాబు మీ ఆవిడ పుట్టినరోజుకి. మా ఆవిడ పుట్టినరోజు కదండి, నా పెళ్లి రోజు. ఓ సారీ, మీ పెళ్లి రోజు కాదు. ఒకసారి క్యాంపింగ్ ల్యాండ్ చూడండి ఎలా ఊగుతుందో గాలికి. అంటే చెప్పే బండ. ఈరోజు రొయ్యల కర్రీ వండుతున్నామండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వండాలో చెప్తాం. మేము ఇది ఎంత సింపుల్గా వండుతాం అంటే అండి, మొన్న చెప్పినట్టే ఏ నీళ్ళు కాసుకున్నట్టు అంత సింపుల్గా వండేస్తాం అనమాట. చూడండి రొయ్యల కర్రీ ఎలా వండుతాం. ఏ అబ్బాయి ముందుగా ఏం చేయాలంటే అండి, సరిపడగా నూనె వేసుకోవాలి. ఈ పాలు మనం చేతులు కాల్చుకోకలేదండి, గ్యాస్ బండ్ బిల్ చేసేసాం కదా. శనక్కాయ కష్టాలు చూడలేకండి, ఇంకా బ్లాక్లోని గ్యాస్ బండ్ కొనేసాం. రే నూనె నుంచి సౌండ్ వచ్చేస్తున్నారు. వేసి ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి. మేము ఏం చేస్తున్నాం అంటే అండి, టైం వేసి వేయకూడదని ప్రతిదీ అన్నీ కోసుకున్న ఐటమ్స్ అన్నీ ఇప్పుడే పడేస్తున్నాం. ఒకసారి క్యాంపింగ్ ల్యాండ్ చూడండి ఎలా ఊగిపోతుందో. అంత విపరీతంగా వేస్తుంది గాలి, అందుకే పడిపోయినట్టుందండి ఈ చెట్టు ఇక్కడదే. ఆ గాలి దెబ్బకే పడిపోయింది అనుకుంటున్నాను. వరదలో ములిగి ఈ బిల్డింగ్లు చూడండి, పాడుపడ్డ బిల్డింగ్లు ఎంత భయంకరంగా ఉన్నాయో. కిటికీల నుంచి వస్తాకి ఎలాగున్నాయి అనుకుంటున్నాం చెప్పకూడదు కానీ. ఉల్లిపాయలు టమాటాలు అయితే మగ్గుతున్నాయండి, ఇంకా మగ్గనివ్వాలి. ఇంకోండి మేము కోరుకొండ నుంచి చిన్న రైలు కొనుక్కొని వచ్చామన్నమాట పొద్దున్నే వెళ్ళి. ఎందుకంటే దొరకవేమో అని త్వరగా వెళ్ళిపోయాం పెందరకాడే. చూడడానికి చాలా బాగున్నాయి, ఇంకా కూర వండితే ఇంకా ఎలా ఉంటుందో. ఉల్లిపాయలు కూడా దాదాపు మగ్గిపోయినట్టేనండి, కాకపోతే ఇంకా పచ్చిపాసం పోలేదు. పచ్చిపాసం పోయేదాకా ఉంచాలి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు మగ్గాక రొయ్యలు వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మగ్గిపోయాక రొయ్యలు వేసుకోవాలంట. ఆ తర్వాత ఏమి వేయాలో చెప్తాడంట శనక్కాయగాడు. మేము ఎగ్జాక్ట్గా క్యాంపింగ్ ఎక్కడ వేసాం అనుకుంటున్నారండి, పోలీస్ స్టేషన్కి మధ్యన వేసామన్నమాట క్యాంపింగ్. ఇదంతా మేము వేసిందంతా పోలీస్ స్టేషనే. ఇదిగోండి ఇదంతా పోలీస్ స్టేషన్ ఏరియా అనమాట. మనం ఫుడ్ అది వండేసుకున్న తర్వాత వెళ్ళి చెక్ చేద్దామండి, ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఈ ప్లేస్లోనే క్యాంపింగ్ అయితే వేసామండి. అప్పుడు అయితే కుదరలేదు నైట్ చెక్ చేయడానికి, వర్షం కురిసేసింది ఆ రోజు. పాఠాలు చెక్ చేసామండి. ఈ రోజు అయితే నైట్ చెక్ చేస్తాం, ఎలా ఉంటుందో చూడాలి ఈ ప్లేస్. పోయమ్మో ఈ గ్యాప్లోనే రొయ్యలు ఉడుకుపోయినరా సగం. కొండ చూడు నక్లీస్ టైప్ ఉంటుంది, అలాగే ఉంది. బంగారం నక్లీస్ చూడు తగలడిపోతుంది పూర్తిగానే కొండ మొత్తం. రొయ్యలు ఇలా కాస్త దగ్గరగా ఉడికాక కారం సాల్ట్ అవి వేసుకోవాలి. వేసే మరి శనక్కాయ అయితేనండి కూర్చుని మరి కుదురుగా ఉండేస్తున్నాడండి కూర. ఎలా వద్దేటో కానీ ఉరి కారం అంతా వేసేవిట్రా బాబా, ఎలా పరిగెట్టాలా, కాల దగ్గరగానే ఉందిలే. మేము కూర వండుతున్నాం కదండి, చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తలేదు, దాని తర్వాత ఇంకోటి ఏదో వేస్తలేదు అంటున్నారు. అదేటో మాకు తెలియదు కానీ మేము మా అమ్మాయిని ఇంటికాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి మసాలాలు నూరేద్దాం అనమాట ఒక ముద్దలోని. అందులోనే ఉంటాయి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అందులో కలిపి ఉండటం వల్ల కూర టేస్ట్ బాగుంటుంది. అన్నీ ఎక్కర్లేదు, సింపుల్గా అయిపోద్ది. ఇంకోండి కారం ఉప్పు వేసాడు, ఇప్పుడు సరిపడగా నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఓయమ్మో బిల్డింగ్ చూడు ఒకసారి దగదగ మెరిసిపోతుంది. ఈటా చెట్టు దగ్గర ఇందా నుంచి చూస్తున్నానండి, ఆ చెట్టు మయ్యం నుంచి ఏదో తెల్లగా కాపాడుతున్నట్టు అనిపించింది నాకు. తీర చూస్తుంది ఏంటనుకుంటున్నాం గోడ, ఆ గోడ మధ్య తెల్లగా ఉండటం వల్ల అలా కాపాడింది అనమాట. గుండెకాయలు ఒకసారి జిల్లు పన్నాయి. నీరు వేసాం కదా, నీరు వేసిన తర్వాత మూత పెట్టి దెబ్బ తగిలించుకోండి, ఇలా బుడగలేసేద్ది అనమాట. అప్పుడే సీక్రెట్ మసాలా ఇందులో వేసేయాలి. అదిగోండి సీక్రెట్ మసాలా వేసేసుకున్నాం అనుకోండి, సింపుల్గా కూర అనేది రెడీ అయిపోద్ది. అంతేనండి, ఆ మసాలా వేసేసి కంగమ్మంగా కలిపేసి ఓ మూతెట్టి మళ్ళీ ఓ దెబ్బ తగిలించుకోండి మంట, కూర సింపుల్గా అయిపోద్ది. అది కూడా ఏ నీళ్ళు కాసినంత సింపుల్గా. అలా చూడండి ఒకసారి మంట పెద్దదైందో లేకపోతే అక్కడ ఎవరైనా కాగడ ఉంచుకుని నుంచున్నట్టు ఉందో చూడండి. అది ఇదిగో ఎవరో మనిషి కాగడ పట్టుకుని నుంచున్నట్లేదు, ఇక్కడ నుంచి చూడడానికి అలాగే ఉంది. ఎలా ఉందిరా నాకేస్తున్నావు కానీ. ఆహా మన రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పైన అయితేనండి ఎన్నెలు కాస్తుంది, అలాగే చుక్కలు కూడా కాస్తున్నాయండి. వర్షం కురుతుంది అన్న భయమే లేదు. కానీ గోదావరి పక్కన ఉంటాం వల్లండి ఏదో వర్షం కురిసినట్టు గాలి అయితే చాలా గట్టిగా వేస్తుంది. కూర కూడా రెడీ అయిపోయిందిలే అండి, ఇంక దింపేసి దాకెట్టేసి బిర్యానీ వండాలి. కూర అయితే రెడీ అయిపోయిందండి. బిర్యానీలోకి మనం సామాన్ కట్ చేయాలి. అంటే ఏం లేదు, ఒక ఉల్లిపాయని పచ్చిమిరకాయలు అంతే. టమాటా కూడా వేద్దామండి ఈ పాలి, ఎందుకంటే నేను ప్రతిసారి పచ్చిమిరపకాయ ఉల్లిపాయతో సరిపెడుతున్నాం కాబట్టి కొంచెం కొత్తగా ఉంటుంది. టమాటా కూడా వేసి చూద్దాం ఈ పాలు టేస్ట్ ఎలా వద్దాం. ఇంకా మొత్తం అన్ని కూరగాయలు అయితే కటింగ్ అయిపోయినాయండి. శనక్కాయలు కూడా బిర్యానీకి నిడేయండి గ్యాస్ పైన. ఏంటి మీరు విన్నారా సౌండ్? మేము కూరగాయలు అవి కట్ చేస్తున్నాం, ఈ గ్యాప్లో మా వెనకాల ఏం నక్కలు అరుతున్నాయండి. ఇదిగో ఈ మూలనేనండి, ఈ మూల నుంచి వచ్చేసిన సౌండ్.
గట్టిగా వచ్చింది నక్కల గుంపు. మేము మైకులు పెట్టుకోవటం వల్ల ఈ గాలి ఒకటి సౌండ్ మా దగ్గర ఆ సౌండ్ వినపడుతుంది, కానీ మా చెవులకి క్లారిటీగా వినపడింది అనమాట. మరి నక్కలో ఏటో తెలియదు కానీ గట్టిగా అరిచినాయండి. ఇటు సైడ్ నుంచి వచ్చింది సౌండ్ అనేది. శనక్కి గడి దాకార్థం అయిపోయిందండి. ఈ గ్యాప్లో నూనె ఎత్తం కూడా అయిపోయింది. అందులో 10 రూపాయల ఆకులు వేసేస్తున్నాడు అనమాట. అదే బిర్యానీ ఆకులు, అన్ని సామానం కూడా. ఆకులు మాడిపోలా ఉన్నాయి. ఈ సామానం కూడా వేసే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసేస్తున్నాండి. ఇంకా ప్రతిసారి బిర్యానీ వండేటప్పుడు అండి అందులో కారం వేసేవాళ్ళం కదా, ఈ పాలు కారం వేస్తలేదండి. దాని ప్లేస్లో టమాటా వేస్తున్నాం అనమాట. టేస్ట్ ఎలాగొద్దో చూడాలి. టమాటా కూడా పెద్దది ఏం కదండి, ఒక అరబద్ద అంతే. ఎప్పుడులాగేనండి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అనమాట. అలాగే వేసుకోవాలి ఎప్పుడూ. బిర్యానీ అప్పుడే బాగుంటుంది, ఎందుకంటే మెతికి కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మెతికి అంటే గుర్తొచ్చింది కానండి, కామెంట్లోని సరిగ్గా ఉడకలేదు అంటున్నారు ఎప్పుడున్నా బిర్యానీ. మీరు సరిగ్గా చూడకేమోనండి, సూపర్ ఉంటుంది టేస్ట్, బాగా ఉడుకుతుంది కూడా. కానీ కామెంట్లో బాగా ఉడకలేదు అంటున్నారు. ఇక్కడ చూడండి ఈ చీకటి ఎంత భయంకరంగా ఉందో. ఇక్కడికి ఒక పిట్ట మనిషి కూడా తిరుగుతలేదు ఈ టైం అయ్యేటప్పటికి. ఆ అపార్ట్మెంట్లు చూడండి ఎలా కనబడుతుందో. ఇంక ఇదే కాదండి, నా అవతల ఉన్న ఇంక ఈ పొడుక్కి, ఈ రోడ్డు పొడుక్కి ఇల్లులు ఉంటాయి. అక్కడికి వెళ్ళాలంటే చేతులు కాళ్ళు కూడా వణికేస్తాయండి, అంత భయంకరంగా ఉంది ఊరు. ఎవరు ఉండే ఒకప్పుడు పెద్ద ఊరు ఇది, ఇప్పుడైతే ఎవరూ లేరు కదా, పాడుపడిపోయింది. నీళ్ళు వేసాం కదండి, అవి మరిగిపోతున్నాయి. ఇప్పుడే రైస్ వేసుకోవాలి. మేము ఇందులోని ప్రతిసారి కారం అది కలిపేవాళ్ళం కదండి, ఇప్పుడు ఉత్తి రైస్ వేసేసామన్నమాట, ఏమి కలపకుండానే. మరి చూడాలి బిర్యానీ టేస్ట్ ఎలాగొద్దో. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాం మర్చిపోయానండి, మన ఇల్లు పని స్టార్ట్ చేసామండి. మీరు కామెంట్లో కానీ గట్టిగా అడిగారు అనుకోండి, మన ఇల్లు వీడియో కూడా చేసి పెడతానండి ఎంతవరకు వచ్చింది అన్నదే. అలా చూడండి వచ్చేదారి ఎంత చీకటిగా కాపాడుతుందో. కానీ ఈ చీకటి మధ్యలో మన క్యాంపింగ్ టెంట్ అయితేనండి చాలా అందంగా కాపాడుతుంది అనమాట చూడడానికి. దూరం నుంచి చూసే వాళ్ళకండి ఏ జంతువుకైనా లేదంటే ఏ మనిషికైనా సరే చాలా క్లారిటీగా కాపాడుద్దండి. అది రావడానికి వచ్చి చూడడానికి ఆకర్షణలా ఉంటుంది అనమాట మన క్యాంపింగ్ టెంట్ వచ్చి. అబ్బో మన బిర్యానీ కూడా దాదాపు దగ్గరికి అయితే వస్తుందండి. కాపాడుతుందా వైట్ రైస్ బిర్యానీ. మీకు కూడా చెప్పడం మర్చిపోయానండి, ఈ ప్లేస్కి మ్యాన్యూ వస్తే కామెడీ అది ఉండి సూపర్ ఉంటుంది అనుకున్నాను. చాలా ట్రై చేశాను అనమాట ఇక్కడ తీసుకొస్తానికి, కానీ మ్యాన్యూ ఏం చేయడం అనుకుంటున్నాను, తెలుగు వస్తానని చెప్పి సరైన సమయానికే ఎస్కేప్ అయిపోయాడు కాపాడకన్నాను. ఇంకోండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, మూత పెట్టి దింపే అబ్బాయి. ఇంకా ఈ ప్రదేశం మొత్తం చల్లగా ఉండటం వల్లండి పెద్దగా టైం తెలుస్తలేదు, కానీ ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారో. ఇంకోండి 9-12 నిమిషాలు అవుతుంది. అంటే చాలా టైం అయిపోయింది, అందుకే బేగ వడ్డించుకుని తినేద్దాం అయితే. ఇంకా అదన్నమాట, ఇంక తినేద్దాం, ఎందుకంటే ఆకలి కూడా బీభత్సంగా వేస్తుంది. చాలా దూరం వచ్చాం కదండి, అలసిపోయి. దానివల్ల వేడివేడిగా బిర్యానీ, దాంట్లోకి రొయ్యల కర్రీ, అలాగే మజ్జిగ చట్నీ అనమాట. ఇంక వడ్డిచ్చే తినేద్దాం. సరిగ్గా చూడండి బిర్యానీ రైస్ ఎంత పొలుగులుగా బాగా రైస్ కుదిరిందో. మళ్ళీ ఇది ఉడకలేదు, అది ఉడకలేదు అంటారు మళ్ళీ. మంచి వద్ద రొయ్యలు అయ్యరా, ముద్దలో వద్ద రొయ్య పెట్టుకుంది అంటే బాగుంటుంది. కూర కూడా మంచి గట్టి కుదిరిందండి, మరి టేస్ట్ ఎలా ఉంటుంది ఇటో కానీ. అది చాలు. బిర్యానీ స్మెల్, కర్రీ స్మెల్ అండి ముక్కులు బద్దలేసిపోతున్నాయి. అబ్బో శనక్కిగడి ఈ లోపలనే కలిపేస్తున్నాడు అనమాట, అంత ఆకలి మీద ఉన్నాడు. శనక్కిగడి ఫస్ట్ టైం అండి రొయ్యల కర్రీ వండాడు. ఎలా ఉందో తిని టేస్ట్ చెప్తాను. ముందుగా వద్దరేలు ఈ వైట్ బిర్యానీలోని ఎలా కలుపుకొని ఫుల్గా అబ్బబ్బబ్బా భలే ఉందండి. ప్రతిది కూడా కరెక్ట్గా కుదిరేసింది. నీకు అలాగ అనిపించిందా బా? ఉల్లిపాయ ముక్క ఎట్రా కొద్దిగా. బిర్యానీ, రొయ్యల కర్రీ సూపర్. ఇందులోనే కొత్తిమీర మిస్ అయింది, ఎలా రా బాబు అనుకున్నాం కానీ పర్లేదండి, లేకపోయినా అంత బాగుందనమాట. మజ్జిగ చట్నీ చేసాం కానివ్వండి, అది కూడా అవసరం లేదు, మంచిగా తినేచ్చు రొయ్యల కర్రీలో. టేస్ట్ అయితే మామూలుగా లేదండి, బుర్ర పాడు. మీరు అనుకుంటారు ఈ ఎదవలో ఉండింది, సారీ వీళ్ళు వండింది వీళ్ళే గొప్ప చెప్పేసుకుంటున్నారు. ఒకవేళ బాగా రాకపోయినా అలాగే చెప్పుకుంటారు అనుకుంటున్నారేమో. అస్సలు చెప్పుకోండి, బాగా రాలేదంటే బాగా రాలేదని చెప్పు. కావాలి తినే. మనం ఏం చేద్దామంటే ఇప్పటికే టైం చాలా ఎక్కువైపోతుంది, వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ మొత్తం చెక్ చేద్దాం. కానండి చెప్పడానికి ఎదురుగా ఉంది, కానీ ఇక్కడ చాలా భయంకరంగా ఉందండి ప్లేస్ అయితే. మేము ఇదే ప్లేస్లో అలా తచ్చిలాడుతున్నాం, కానీ కొంచెం దూరంకి వెళ్తే మొత్తం పెద్ద సిటీ అనమాట. ఇది ఎవ్వరు ఉండరు, అంత ఖాళీ సిటీ. అటువంటి ప్లేస్లో ఉన్నాం మేము ఇప్పుడు. అబ్బా మళ్ళీ సెకండ్ టైం కొడుకు నిండా తినేవండి బేవ్ అనేదాకానే. ఇంకా పదండి మన క్యాంపింగ్ టెంట్ వదిలేసి ఈ పోలీస్ స్టేషన్ ఎలాగుందో చూద్దాం ఈ నైట్ పూట. దూరం నుంచి కానీ పులి కానీ కాపాడింది అంటారా సాయి చెప్పు. క్యాంపింగ్ టెంట్లోకి బిల్డింగ్లోకి దూరేద్దాం. ఇలా చూసారండి బిల్డింగ్ ఎలాగుందో, ఇదంతా పోలీస్ క్వార్టర్సే.
మెట్లు కూడా పాడవలేదు చూడండి, అంత వరద వచ్చినా సరే. చూసుకోరా ఏమైనా ఉంటాయి రూమ్ చూడండి ఎలా నాశనం అయిపోయి ఉన్నాయో. వరద ఈ లోపలికి కూడా వచ్చేద్దండి, అందుకే మట్టి చూసారా, ఆ మట్టి అదే వరద మట్టి. గబ్బులు తెగ తిరిగేస్తున్నాయి. ఇదంతా జిగిరి మట్టేనండి, అంటే వరద వచ్చేసింది అనమాట. ఇంత ఇదే హైట్లో ఉందంటే దీంట్లోకి కూడా వస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారండి పోలీస్ స్టేషన్లో దొంగతనం అంటే? అప్పుల్లో అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ పోలీస్ స్టేషన్ మీద బాంబు వేసి అక్కడ ఉన్న గన్లు అవన్నీ పట్టుకెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు మళ్ళీ రెండోసారి దొంగతనం అనమాట. అది ఏంటనుకుంటున్నారు, ఈ గదులకి ఐరన్ గేట్లు అవి ఉండి అనమాట. ఒక సంవత్సరం క్రితం చూసాం మేము. ఇప్పుడు తీరా చూస్తే ఐరన్ గేట్లు పట్టుకుపోయారు ఎవరో. ఇలాగే వెళ్తే బాల్కనీ కూడా ఉంది బయట. బయట ఎలా ఉందంటో వారణాయో, బయట అయితే ఇంకా భయంకరంగా ఉంది. చూడరే ఏదైనా పులిగట్ట వచ్చిందో. ఇది చూడండి ఏదో శ్వసనలాగా ఉంది కదా పైనుంచి చూడడానికి. పులిగట్ట తిరుగుతుందా మన ఊరి నుంచి కానీ ఇలాగ వచ్చిందంటే మనం ఏం చేయాలో మనకేమైతే ఉండదురా. ఇలాగ ఉందండి, ధైర్యంగా తిరిగేస్తున్నాం ఇందులో అంటాను. పైగా ఇక్కడికి మేము ఇద్దరమే ఉన్నాం ఈ నైట్ ఈ భయంకరమైన ప్లేస్లో. మన క్యాంపింగ్ ల్యాండ్ చూడండి ఎలా కాపాడుతుంది ఇక్కడ నుంచి వస్తానికి మంచి లైట్లతోటి. ఈ బిల్డింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేసామండి. ఇంకొక బిల్డింగ్కి వెళ్తున్నాం. ఇదే బిల్డింగ్ అనమాట, అల్లూరి సీతారామరాజు గారు కూలగొట్టిన బిల్డింగ్ కాపాడుతుంది మీకు. 1932లోనండి. ఇదంతా పోలీస్ స్టేషనే. ఇది బాగా పాత పోలీస్ స్టేషన్. మనం ఇందాక వెళ్ళిందేమో కొత్త పోలీస్ స్టేషన్. దీనికి కూడా గేట్లు ఉన్నాయండి అప్పుల్లో, ఒక సంవత్సరం క్రితం వచ్చినప్పుడు. మొత్తం భయంకరంగా ఉంది ఈ ప్లేస్ మొత్తం. అక్కడ ఏదో కుండీ ఉంది, నీలకుండి. ఇదంతా ఓపెన్ ఏరియా. నడు ఇది అయిపోయినట్టే, ఏమి లేదు. గోడలు రెండోసారి అంత పెద్దవి ఉన్నాయి అక్కడ, పెద్ద పెద్ద గోడలు. ఇది అయితే అండి కోటర్స్ అయితే చాలా అందంగా ఉంటుందండి ఇప్పుడు మనం చూడబోయేది. కానీ నైట్ అయితే ఎంత భయంకరంగా ఉంటుందో తెలియదు, కానీ ఆ లోపల ఇది చాలా బాగుంటుంది బిల్డింగ్ మోడల్ కానీ. కానీ ఇప్పుడు చూడండి భయంకరంగా అంటుంది కదా. ఈ అపార్ట్మెంట్ అయితే ఇంకా భయంకరం. వెళ్తాకే భయం వేస్తుంది మాకు అక్కడికి వెళ్తాకే. చూసారా మొత్తం పాలరాయిలే. ఇది గెస్ట్ హౌస్ అండి, ఇది పోలీస్ స్టేషన్ వాళ్ళకి. నేను 3 బెడ్రూమ్లు ఉన్నాయి. ఒక్కొక్క బెడ్రూమ్ కూడా ఎంత పెద్దయో. ఇందులో ఏదైనా ఉన్నదా, అద్దాలు ఏమో పగులిపోయి ఉన్నాయి ప్రతి అద్దం కూడా. ఇక్కడ 4 బెడ్రూమ్లు, ఒక కిచెన్ కూడా ఉందండి. చూడు మళ్ళీ కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా దారి ఉంది ఇక్కడ. ఇదిగో ఇదే ఎంట్రన్స్ అనుకుంటారా. కిచెన్ నుంచి ఎంట్రన్స్ ఆవిడ బెటర్ కదరా, వీళ్ళు పెట్టుకున్నారు ఇటు పక్కకి పోలీసు వారు. ఇదేంటిది ఏర్పడితే గూడా, ఏదో పిసుగులు గూడు కట్టుకుంది ఇక్కడ. మాకు ఇంట్లో తిరుగుతున్నాం కానీ చెమటలు పడేస్తున్నాయండి. ఈ ప్లేస్ అలాగుంది, గాలి కూడా వస్తలే సరిగ్గా. అదేంటది బాత్రూమా. బాత్రూమ్లో ఎంత రిచ్గా ఉంటే అప్పుల్లో అనమాట కబోర్డ్లు. గబ్బులు చూడండి అలాగే ఎగురుతుంది అది. మేము ఇది ఉంది చూడండి పెద్ద క్వార్టర్స్, అది దాని దగ్గరికి వెళ్తలేదు. ఎందుకనుకుంటున్నారో, ఆ బిల్డింగ్ చాలా భయంకరంగా ఉంది అందుకే వెళ్తలేదు. ఎందుకనుకుంటున్నారో, పులి అనేది మా ఏరియాకి దగ్గరలోనే ఉందండి. బహుశా అది కానీ ఇటు సైడ్ వచ్చిందనుకోండి మేము బలైపోతాం అనవసరంగా. రిస్క్ చేసి మరి ఇక్కడికి వచ్చేసాం, పులి అక్కడ ఉంటుంది కదా అని. అందుకే ఇంకెక్కువ శాతం బయట ఉండడానికి ఇష్టపడతలేదు, క్యాంపింగ్ ల్యాండ్లో దూరేద్దామండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. ఇప్పుడు అయితేనండి మేము క్యాంపింగ్ చేసిన ప్లేస్లో చుట్టుపక్కల ఇలా ఉందన్నమాట. మొత్తం నిశ్శబ్దంగానే, గాలి కూడా సరిగ్గా ఎత్తలేదు. ఇప్పుడు శనక్కగడ ఇంకా మన కోసం పక్కా తీసేస్తున్నాడండి లోపల క్యాంపింగ్ ల్యాండ్లో. ఇంకోటి ఏమనుకుంటున్నారండి, ఇక్కడ మేము లైట్లు వేసి తిరుగుతున్నాం కదా, బయట పురుగులు కూడా మమ్మల్ని తిరగనెత్తలేదు అనమాట. అన్ని పురుగులు ఉన్నాయి ఇక్కడ. జిప్పేసారు పురుగులు లోపలికి వచ్చేస్తాయి. అదన్నమాట అండి. బయట మొత్తం ఎక్స్ప్లోర్ చేసి క్యాంపింగ్ ల్యాండ్లో దూరేసాం. ఎందుకంటే మీకు చెప్పాను కదండి పులి గురించి. అయితే మేము క్యాంపింగ్ ల్యాండ్లో దూరేసాం కాబట్టి ఇంక పడుకుంటామండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూస్తాక ట్రై చేయండి. అలాగే ఈ వీడియో ఎంతవరకు చూసారని మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 1 మిలియన్కి దగ్గరలో ఉన్నాం మనం. ఇంకా మేము పడుకుంటామండి. మీకు గుడ్ నైట్. పొద్దున్నకి వెళ్తాం అందమైన విజువల్ తోటి. మన క్యాంపింగ్ ల్యాండ్లోనండి పురుగులు దోమలు చచ్చిపోయి మొత్తం మాసిపోయింది అనమాట క్యాంపింగ్ ల్యాండ్ మొత్తం. ఏదో రోజు శుభ్రంగా ఉతకాలి దీన్ని. గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. మేము లేచేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. దాదాపు సూర్యమయ్య కూడా పైకి వచ్చాడు. ఇంకోండి ఈ బిల్డింగ్ అడ్డం ఉండటం వల్ల మీకు తెలుస్తలేదు, కానీ ఈ బిల్డింగ్ వెనకాల సూర్యమయ్య ఉన్నాడు. ఎరా శనక్కాయ రాత్రి నిద్ర పట్టదా? అసలు పట్టలేదే, నాకు కూడా పట్టలేదండి. అందుకే లేట్ అయిపోయింది అనమాట పొద్దున్నే లెగడానికి. లేగలేకపోయాం. ఏమైందంటే రాత్రి అసలు గాలి అనేది వేయలేదు. ఆ ఫ్యాన్ ఏమో అటు ఇటు తిరిగేది కానీ సరిగ్గా గాలి తగిలేదు కాదు. ఇక్కడ గాలి లేకపోవడం, ఆ ఫ్యాన్ గాలి తగలకపోవడం వల్ల నిద్ర పట్టేది కాదు. ఒళ్ళంతా చెమట పట్టేసి. పైగా మన క్యాంపింగ్ ల్యాండ్లోని
ఇది ఏమైంది అనుకుంటున్నారో, గాలి పక్క తగులుతలేదని ఇటే పక్క వచ్చి పడుకున్నాం. సగరేత్రిగడ ఏమైంది అనుకుంటే మంచు తెగ గురిచేసిందండి. అనుకోండి ముఖం మీద పడి చినుకులు వచ్చి దాని దెబ్బతో లేచిపోయాం. మన క్యాంపింగ్ నిండా అంతా మంచిగా కురిసింది, కానీ గాలి లేదు, చల్లదనం కూడా లేదనమాట. మొత్తం బాడీ హీట్ అయిపోయింది. ఎందుకంటే ఎండబడి ఇక్కడికి వచ్చాం కదండి, దానివల్ల దీని మీద మంచు కూడా ఉంది. ఇదిగో ఇదంతా మంచే తడిసిపోయింది శుభ్రం. మళ్ళీ కొంగలో ఏటకి బయలుదేరిన అనమాట. చూడండి ఇక్కడ నుంచి అదిగో అక్కడ చేపలు వలలు వదులుతున్నారు చేపలు పడ్డానికి పడవ మీద వచ్చి. మీకు పొద్దున్నే ఒకటి చూపించాలండి, ఎందుకంటే మనం ఉన్న ప్లేస్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ చాలా క్లియర్గా కాపాడుద్ది అనమాట. మీకు చూపిస్తాను చూడండి. అదిగోండి 2 కోట్ల మైన్ ఉంది కదా, అదే పోలవరం గేట్లు కాపాడుతున్నాయా. అదిగో ఎంత క్లియర్గా కాపాడుతుంది చూడండి. ఇక్కడే వాటర్ నిల్వ ఉండి ఆ గేట్లు ఎత్తే కిందకి వెళ్ళిపోద్ది. నా వెనకాల చూడండి, అదే పోలవరం ప్రాజెక్ట్ అనమాట. అయినండి పొద్దున్నే కొండల మీద మంచు చూడండి ఎలాగుందో తెల్లగానే. చూడడానికి చాలా అందంగా ఉందండి ఈ ప్రదేశం. సూర్యమయ వచ్చి కొలిదిని ఈ కొండ అయితే మరీ అందంగా ఉందండి. రాయలు ఏదో గృహల్లా ఉండి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. రాత్రి గట్టిగా గాలి అనేది వేయటం వల్ల బయట నుంచి ఇలాగ అలలు వచ్చాయి కదండి, ఆ సౌండ్ భలే ఉండేది వెనసొంపుగానే. రాత్రి ఆ సగరేత్రి కూడా ఏమైందంటే గాలి అనేది లేదు, అలలో ఇంచు కూడా కదిలి కాదు. ఇంకోండి అసలు అలలు పెద్ద పెద్ద కిరటాలు వచ్చి, కానీ ఇప్పుడు ఏ అల లేదు, ఎందుకంటే గాలి ఎత్తలేదు ఇక్కడ. అడుగోండి సూర్యమయ బిల్డింగ్ దాటి పైకి వచ్చాడు. ఇంకెలాగో సూర్యమయ పైకి వచ్చేస్తుంది కాబట్టి అండి మనకేమో సరిగ్గా నిద్రపట్టక తలపడి వచ్చేస్తుంది. మంచిగా ఒక కాఫీ పెట్టుకుందాం తాగడానికే. కాఫీ పెట్టుకోవడానికి కాఫీ పొడి ఉందేటి? లేదేట్రా, ఎక్కడ ఉంది? అమ్మ పెట్టలేదు. అవునా? అయ్యో మా అమ్మ కాఫీ పొడి పెట్టలేదు అంటండి, అందుకే బిర్యానీ ఆకును ఒక చెక్క మిగిలిపోయింది, దీంతో పెట్టుకుందాం మసాలా కాఫీ. శనక్కి కూడా ఫస్ట్ టైం అండి మన కోసం మసాలా కాఫీ తయారు చేస్తున్నాడు. తాగడానికి బాగుంటుందా అది? చూద్దాం, అయినా దీని టేస్ట్ అలా వద్దాం. ఫస్ట్ టైం కాఫీ పొడి లేక కొత్తగా కాఫీ పెడుతున్నాం, మరి తాగి చూడాలి ఎలాగుందో. మంచు ఉండి కొలిదిని ఎక్కువైపోతుంది కానీ తగ్గుతలేదు అనమాట. అదిగో ఫుల్గా పడేసింది, ఫుల్గా మంచు. ఈ గోదావరి వాటర్ వెళ్ళి కొండలు కడేసింది. మీకు ఈ గోదావరి కాపాడుతుంది కదండి, ఈ గోదావరి నుంచి ఇలాగ స్ట్రైట్గా వెళ్ళామనుకోండి, ఇలా సగం దూరం వెళ్తే చూడడానికి అందమైన పాపగండ్లు అయ్యే వచ్చేస్తాయి అనమాట. చాలా అందంగా ఉంటుంది ఆ ప్రదేశం. ఇదేంటిది నీళ్ళు మరుగుతున్నాయి కానీ కలర్ చేంజ్ అవుతలేదు మన కాఫీ. ఈ చెట్టు పెద్ద చెట్టు అండి, ఇలా పడిపోయింది కదా, అయినా బతిగా ఉంది తెలుసా. ఇదిగోండి చూడండి, ఏమి చిత్రమో కానీ ఆకులు కూడా పచ్చగానే ఉన్నాయి. ఇంకా ఇప్పటికింకానే మన మసాలా కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. కాఫీ పొడే కదండి, మా అమ్మ తాగడానికి కప్పులు కూడా పెట్టలేదు, ఇదే మనకి కప్పు. బాబాయ్ అస్సలు బాగాలేదు, వద్దు బాగాలేదు. ఇదైనా బాగుంటే తలపొడి తగ్గిస్తుంది అనుకుంటే అసలు బాగాలేదండి. ఇంకేం చేద్దామంటే కావాలి మన బుజ్జిగాని తీసి ఈ లొకేషన్ మొత్తం చూసి త్వరగా వెళ్ళిపోదాం. బాబు బుజ్జే జాతిగా రామ్మా, గాలి కూడా లేదులే. చూసారు కదండి దేవీపట్నం మన బుజ్జిగడ్డతోటి ఎంత అందంగా ఉందో. చాలా పెద్దగానే, అంత పెద్ద ఊరు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి ఎంత బాధ కలిగి ఉంటుందండి. ఖచ్చితంగా ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళకి ఇంకా బాధ కలుగుతుంది. సూర్యమయ ఉండుకోలేదు ఇంకా పైకి వెళ్ళిపోతుందండి, ఎండ ముదిరిపోయింది. ఇంక ఈ ప్లేస్ వదిలేసి మనం ఇంటికి వెళ్ళే సమయం అయితే వస్తుందండి. మన క్యాంపింగ్ టెంట్ అది తీసేద్దాం. ఇంకా మన బండికి నీట్గా లగేజ్ తీసి సర్దేసామండి. పులి అనేది ఈ ప్లేస్లో లేపడం వల్ల మనం సేఫ్గా క్యాంపింగ్ అనేది వేసామండి. క్యాంపింగ్ అయితే ఈరోజు ఇలా జరిగింది. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అదనమాట. మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు మీ అందరికీ బాయ్.